శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనేశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనేశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి శని వక్రం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి శనేశ్వరుడు 3వ స్థానంలో వక్రించాడు. ఆధిపత్యం పరంగా 1, 2 స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. శని భగవానుడికి ఎక్కడున్నా సరే ఆయన ఉన్న చోటు నుంచి 3వ స్థానాన్ని 7వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడని, ఈ దృష్టి ఉంటుందని జ్యోతిష్యంలో చెప్పారు. ఈ దృష్టి పరంగా మకర రాశి వాళ్ళకి 5వ స్థానం మీద 9వ స్థానం మీద 12వ స్థానం మీద శని భగవానుడు తన ప్రభావాన్ని చూపిస్తారు. దీన్ని బట్టే శని వక్ర ఫలితాలు మకర రాశి వాళ్ళకు ఉంటాయి. మకర రాశి వాళ్ళకు ప్రధానంగా ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే టైంగా చెప్పాలి. డైలీ ఎఫర్ట్స్ అనేవి బాగా పెట్టాలి. హార్డ్ వర్క్ పెంచుకోవాలి. ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు శని వక్రం మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా శనేశ్వరుడి వక్రగమనం మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అయితే ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. మీ జాబ్లో వచ్చేటటువంటి డ్రాస్టిక్ చేంజెస్ ని మీరు అడాప్ట్ చేసుకోగలగాలి. మీ కమ్యూనికేషన్ ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్డేట్ అవుతూ ఉంటే మాత్రం అద్భుతమైన విజయాలు మకర రాశి వాళ్ళకి శని వక్రగమనం కలిగింపజేస్తుంది. ఒక్కొక్క రంగం వాళ్ళకి ఫలితాలు తీసుకుంటే మకర రాశి విద్యార్థులకి ధైర్యంతో చేసే ప్రయత్నము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే భయాన్ని విడిచిపెడతారు. మనోధైర్యంతో చాలా కష్టమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేసి ఎక్సలెంట్ ర్యాంకులు తెచ్చుకునే అవకాశం మకర రాశి విద్యార్థులకు కనిపిస్తోంది. ఎందుకంటే 3వ స్థానంలో వక్రించాడు. 3వ స్థానం అంటే అది పరాక్రమ స్థానం అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించిన స్థానం అంటారు. పరాక్రమం, ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దానివల్ల మకర రాశి వాళ్ళు సక్సెస్ సాధించే టైంగా శని వక్రాన్ని చెప్పుకోవాలి. విద్యార్థులకైతే మాత్రం ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ వల్ల మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే
స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో ముందడుగు వేస్తే మాత్రం ఐఐటి లాంటి వాటిల్లో సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మాత్రం ఉద్యోగస్తులు ఎంత ఎఫర్ట్ పెడితే అంత రిజల్ట్ ఉంటుంది. ఎఫర్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిజల్ట్ అని మకర రాశి ఉద్యోగస్తులు గుర్తుపెట్టుకోవాలి. నిరంతర సాధన, డైలీ హార్డ్ వర్క్ గివ్స్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంత హార్డ్ వర్క్ డైలీ చేస్తే ఆ హార్డ్ వర్క్ తగ్గట్లు అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ మకర రాశి ఉద్యోగస్తులకు శని వక్రం కలిగింపజేస్తుంది. అలాగే రిజల్ట్ ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు, కానీ ఫలితం మాత్రం మీరు ఊహించలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. మకర రాశి ఉద్యోగులు అంత అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇక జాబ్ చేంజ్ అంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ చేంజ్ ఉంటుంది. మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో కూడా మీ స్టేజ్ పెరిగే అవకాశం ఉంది, అంటే మీ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అలాగే మీ నైపుణ్యాన్ని గనక పదును పెట్టుకున్నట్లయితే మీరు ఊహించని విధంగా జాబ్ చేంజ్ జరిగి టాప్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. అలాగే ప్రమోషన్ పరంగా తీసుకుంటే హార్డ్ వర్క్ చేయటం ద్వారా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవటం ద్వారా బ్రహ్మాండమైన ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా మకర రాశి వాళ్ళకి శనీశ్వరుడు కలిగింపజేస్తాడు. వ్యాపారం పరంగా తీసుకుంటే వ్యాపారం ఏ బిజినెస్ అయినా సరే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కొంచెం ఆలస్యం, కానీ ఎక్సలెంట్ గా డెవలప్ అవుతుంది. అలాగే స్త్రీలకైతే గనక ఫలితం ఎలా ఉంటుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటారు, ఆఫీసులో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. టాప్ నాచ్ రిజల్ట్స్ పొందటానికి మకర రాశి స్త్రీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మకర రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ బేస్డ్ జాబ్స్ ఎక్కువ వస్తాయి. అంటే మీ స్కిల్స్ ప్రూవ్ చేసుకుని మీ కమ్యూనికేషన్ ద్వారా జాబుల పరంగా అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అలాగే ఆన్లైన్ వర్కుల ద్వారా కూడా అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే వివాహ జీవితం పరంగా తీసుకుంటే మకర రాశి వాళ్ళకి వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఒకరంటే ఒకరికి గౌరవం అవసరం. ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోగలగాలి. అప్పుడు దాంపత్య జీవితంలో కూడా శనీశ్వరుడు అనుకూల ఫలితాలే ఇస్తాడు. కొత్తగా పెళ్లిళ్ళు నిశ్చయం కావాలనుకున్న వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా కొంచెం భుజం నొప్పి సమస్య కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యోగా, ప్రాణాయామం లాంటివి చేసుకోవటం ద్వారా ఇటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా వీటి నుంచి మకర రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే నిరుద్యోగులు మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా మొట్టమొదటిసారి జాబ్ రావాలంటే మాత్రం నిరుద్యోగులు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అద్భుతమైన జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పాలి. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎస్టాబ్లిష్ చేసే టైంగా చెప్పుకోవాలి. లైఫ్ లో టాప్ పొజిషన్ కి రీచ్ అయ్యేలాగా శనీశ్వరుడి వక్రగమనం మకర రాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు. మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ
శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదే విధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.